బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల సమరంలో నేడు అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమవుతుంది. అటు ఈశాన్యం నుంచి ఇటు దక్షిణాది వరకు 3 రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ ఉత్సాహంగా కొనసాగుతుంది. అస్సాం, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఓటర్లు తమ తీర్పుతో ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. ఉదయం 7 గంటలకే ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. పలు చోట్ల ఉదయం నుంచే ఓటర్లు క్యూ లైన్లో బారులు తీరారు. ప్రధాన పార్టీల అగ్రనేతలు ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు ప్రధాని మోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఓటర్లకు కీలక విజ్ఞప్తి చేశారు. అయితే ఉదయం 9 గంటల వరకు అసోంలో అత్యధికంగా 17.87% పోలింగ్ నమోదు కాగా పుదుచ్చేరిలో 17.41%, కేరళలో 16.23% ఓటింగ్ నమోదైంది. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా బలగాలను మోహరించి ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల సమరంలో నేడు అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమవుతుంది. అటు ఈశాన్యం నుంచి ఇటు దక్షిణాది వరకు 3 రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ ఉత్సాహంగా కొనసాగుతుంది. కేరళం, అస్సోం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, 3 రాష్ట్రాల్లో ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి? అక్కడ సంబంధిత అధికారులు ఏ రకంగా ఉన్నారు? ఎన్నికల సమరంలో మీరు కీలక ఘట్టం చోటు చేపించుకోబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా ఈ రోజు 3 రాష్ట్రాలకి సంబంధించి కూడా ఇక్కడ ఈశాన్యం నుంచి ఇక్కడ దక్షిణ రాష్ట్రం వారికి సంబంధించి కూడా పోలింగ్ కొనసాగుతా ఉన్నది. ముఖ్యంగా 3 రాష్ట్రాల్లో అస్సాం, కేరళం తో పాటుగా కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో పోలింగ్ కొనసాగుతా ఉన్నది. ఇక తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా క్యూ లైన్ లో కూడా బారులు తీరిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా ప్రశాంతంగా కొన్ని సంఘటనలు తప్ప ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతా ఉన్నది 3 రాష్ట్రాలకు సంబంధించి కూడా. ఇప్పటికే ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి అక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ, బీజేపీతో పాటుగా ఆర్జేడీ పార్టీకి సంబంధించి కావచ్చు, అలాగే సిపిఐ, మార్క్సిస్ట్, సిపిఎం పార్టీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహించారు. ఇక అగ్రనేతలంతా కూడా అక్కడ ప్రచారాలు చేసిన పరిస్థితి కావచ్చు. ఈరోజు ఉదయం 7 గంటలకు సంబంధించి కూడా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉన్నది. మొత్తంగా ఏదైతే ఉదయం 9 గంటలకు సంబంధించి కూడా అత్యధికంగా 17.87% సంబంధించి కూడా అస్సాంలో పోలింగ్ శాతం నమోదైంది. అలాగే కేరళంలో 17.41% సంబంధించి కూడా పోలింగ్ శాతం నమోదైంది. అలాగే పుదుచ్చేరికి సంబంధించి కూడా 16.23%కి సంబంధించి కూడా పోలింగ్ నమోదైంది. ఇక అన్ని సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి కూడా
గుర్తించడం జరిగింది. అక్కడ పోలీసుల భద్రత కావచ్చు, కట్టుదిట్టమైన నిఘా మధ్యలో పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా ఈ 296 సీట్లకు సంబంధించి కూడా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇక కేరళలో 140, అలాగే అస్సాంలో 123 సంబంధించి, అలాగే పుదుచ్చేరి యూనిటెరిటీకి సంబంధించి కూడా పుదుచ్చేరిలో 30 సీట్లకి సంబంధించి కూడా పోలింగ్ జరుగుతా ఉన్నది. సుమారుగా 6.1 కోట్లకు సంబంధించి కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా ఈవీఎంలకు సంబంధించి కావచ్చు, కొన్ని చోట్ల ఈవీఎంల సమస్య తలెత్తింది. కొన్ని చోట్ల బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కూటమికి సంబంధించిన నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుని వాటిని కూడా పోలీసులు సద్దుమణిగిసిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇక సాయంత్రం 6 గంటల వరకు సంబంధించి కూడా పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యం ఉన్నది. ఇక ఇందుకు సంబంధించి ఇప్పటికీ ఒకవైపు అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దాంట్లో ప్రధానంగా దేశ సరిహద్దులకు సంబంధించి కూడా మార్చేందుకు ఇదో కీలకమైన ఘట్టం అంటూ కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా కూడా పోస్ట్ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా కేరళలో 10 ఏళ్ల కేరళకు సంబంధించి కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్, సిపిఐఎం సంబంధించి కూడా అక్కడ ఏదైతే రూలింగ్ చేస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. అలాగే డెమోక్రటిక్ ఫ్రంట్ ఎల్డిఎఫ్ కి సంబంధించి కాంగ్రెస్ నేతృత్వంలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యూడిఎఫ్ కు సంబంధించి కూడా పోటీ చేస్తున్న నేపథ్యం ఉంది. ఇక మొత్తంగా ఈసారి బీజేపీ నేతృత్వంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ పూర్తి స్థాయిలో ఎన్నికల బరిలో దిగింది. ఎవరి ధీమా వాళ్ళు వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఉంది. కాంగ్రెస్ ను ఓడించేందుకు ఈ రెండు పార్టీలు, మార్క్సిస్ట్ ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ కి సంబంధించి బీజేపీ మధ్య రహస్య పొత్తు కుదిరిందంటూ కూడా ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ సంబంధించి కూడా ఈ ఆరోపించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఈసారి కేరళలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు, కాంగ్రెస్ పార్టీ అలయన్స్ పార్టీని గెలిపించేందుకు వ్యూహాలను సిద్ధం చేశారు. ఇప్పటికీ చాలా రాష్ట్రాల నుంచి కూడా ముఖ్యమంత్రులు వెళ్లారు. ఇక మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడ ప్రచారం నిర్వహించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా ఈసారి త్రిముఖ పోటీ ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక కొన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా అసెంబ్లీలో హంగ్ ఏర్పడే పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక పూర్తి స్థాయిలో 3 రాష్ట్రాలకు సంబంధించి కూడా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక హోరాహోరీ ప్రచారాల తర్వాత ఎవరు ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతా ఉన్నారు దానిపైన ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు సంబంధించి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇక పూర్తి స్థాయిలో పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ హరీష్.